ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉలవపాడు మండలం చాకిచెల్ల పెద్ద పుట్టపుపాలెంలో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చామని, గెలిచిన తర్వాత శ్రీరామనవమి వేడుకల్లో మళ్లీ వస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇచ్చిన మాట మేరకు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్ద పుట్టెపుపాలెంలో గ్రామస్తులు గత ఎన్నికలు ఎంపీకి తనకు దాదాపు 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చారని, అందుకు గ్రామస్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ వేమిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రామ కాపులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ అప్పుడు శుభాకాంక్షలందరికీ. ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యే గారు 2 రోజుల ముందు మనము ఎలక్షన్ ముందు మాటిచ్చాము. చాకిచెర్ల గ్రామానికి రామాలయం గుడికి వస్తామని చెప్పి, గెలిస్తే మనందరం వస్తామని చెప్పి మనం మాటిచ్చాము. ఇదే యాప చెట్టు కింద కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడి ఆ రోజు అనకుండా టెంకాయ నీళ్ళు ఇచ్చారు, ఈ రోజు అడిగి టెంకాయ నీళ్ళు ఇచ్చారు. అదే చాలా పర్వాలా, అదైనా పర్వాలేదు. మీ గ్రామానికి ఆ రోజు ఏం చెప్పానో, బకింగ్హామ్ కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అడిగారు మీరు. ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇద్దరు ఎమ్మెల్యే గారు మీ అందరికీ ముందు ధన్యవాదాలు చెప్పాలి. మా ఇద్దరిని ఇంత మెజారిటీతో మీరు గెలిపించిన దానికి, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రామాలయాన్ని దర్శించుకోగలుగుతున్నాం అంటే మీ అందరి పుణ్యమే. ఈ రోజు మీరు గెలిపిపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు.
మీరందరూ కూడా బాధ్యులు మమ్మల్ని గెలిపించిన దానికి చాలా సంతోషం. తర్వాత ఇప్పుడే ట్రైసైకిల్స్ గురించి చెప్పారు. ఎవరైనా మా లిస్ట్ లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మా మనిషి విషయం ఉన్నాడు, అతనికి మీరు కాంటాక్ట్ చేసి ఎవరికన్నా ఇవ్వలేదు ఏదన్నా తప్పై ఉంటే తప్పకుండా ఇస్తాం. దాంట్లో ఏమి డౌట్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చారు. అట్లే ఇంకెవరైనా ఉన్నా మీకు తెలిసిన లేదన్నా పక్క గ్రామాల్లో ఉన్నా మండలంలో ఉన్నా తప్పకుండా చెప్పండి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఇవ్వాలనే చేసాం ఆ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలా అని. అట్లే ఇప్పుడే చెప్పినట్టు సిల్ట్ దిగమని చెప్పినట్టు గుర్తు నాకు. నీళ్లతోటే కాలంకి సిల్ట్ కూడా దిగమని అడిగినట్టు నాకు గుర్తు ఆ రోజు. దాన్ని కూడా ఖచ్చితంగా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాన్ని ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి దాన్ని కూడా ఖచ్చితంగా చేయిస్తాము. చేయించి మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు పోయిన ప్రభుత్వం చేసిపోయిన దారుణమైన పనులకి ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకుండే అనుభవంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా రోడ్లు అయితేవి అభివృద్ధి అయితే ముందుకు తీసుకుపోతున్నాడు. ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా అభివృద్ధి సంక్షేమం అనే రెండు పదాలతో ముందు నడిపిస్తున్నాడు. మీ అందరి కళ్ళ ముందు కూడా మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో కూడా ఈరోజు కనీసం కొంత డబ్బు అన్న అకౌంట్ లో పడుతుంది. ఏదైనా ఒక లైట్ వేయాలన్నా ఈరోజు డబ్బు వస్తుంది. అట్లే రోడ్లు కూడా మీరందరూ చూస్తుంటారు, గుట్టలు ఇటువంటివన్నీ కూడా పూడుస్తూ ఈరోజు ఇంకా ముందు కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు 30 లక్షలు ఇచ్చారని ఈ గ్రామానికి రోడ్లు కూడా. సో అట్లా ప్రతిదీ కూడా ముందుకు తీసుకుపోతున్నాడు. మన అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం కూడా. ఎందుకంటే ఆయన అనుభవమే ఈరోజు మనల్ని ముందుకు తీసుకుపోతుంది. మనందరం కూడా కలిసికట్టు ఇట్లే ఏ తేడాలున్నా ముందుకు రండి, ఏ మనస్పర్ధలున్నా ముందుకు వచ్చి చెప్పి మనస్పర్ధలు లేకుండా కలిసి మొన్న ఎట్లున్నామో అదే మనం 29లో కూడా ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనస్పర్ధలు అనేది సహజం, కానీ దాన్ని తీర్చేది కూడా సులభం. తీర్చుకోవచ్చు, అది ఏ పెద్ద పని కాదు. ఓన్లీ మనకి మనం సర్దుకోవాలా, ఎవరో ఒకరు సర్దుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ చాలా సంతోషం. ఇదే యాప చెట్టు కింద వచ్చి ఈ రోజు ఈ గుడికి స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరికి రావడం, గ్రామానికి కూడా రావడం, మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే చాలా గుళ్ళు చాలా దగ్గర కూడా పోవాలి. ఇంకా ముందు కూడా ముందు మీ గుడికే వచ్చి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే పోతామని. ఈరోజు నాగేశ్వరరావు గారి గారు ఎమ్మెల్యే గారు కూడా రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో మనకి తెలీదు. అయినా వచ్చి ఈ రోజు ఇంత మాత్రం ఉండి మీ అందరితో ఉండి నాతో ఉండడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.